ఏఐ ఈజ్ అన్ ఫ్లాప్ కాన్సెప్ట్. ఏఐ ఎప్పుడు పనికి వస్తుందంటే నీ బ్రెయిన్ ఆర్టిఫిషియల్ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనికి వస్తుంది. ఐమ్ రైట్ ఆర్ నాట్? సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ అనేది ఆర్టిఫిషియల్ అయినప్పుడే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనికి వస్తుంది, లేదంటే పనికి రాదు. మేము సినిమాని ఆర్టిఫిషియల్గా తీసేస్తామంటే సినిమాకి ఎందుకు వస్తారు జనం? సినిమాకి ఎందుకు వస్తారు చెప్పండి? ఎమోషన్స్ కనెక్ట్ అవుతేనే సినిమా హిట్ అవుతుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బాధ, ఆవేశం, కోపం, ఈ ఎమోషన్స్ అన్నీ మనిషికి కనెక్ట్ అవుతానే సినిమా హిట్ అవుతుంది. ఐ రైట్ ఆర్ నాట్? మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, ఏఐ అనేది ఎమోషన్ క్రియేట్ చేస్తుందా? న్యాచురల్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుందా? చేయదు కదా. ఏదో అరొకరో 10 to 20, 30% మాత్రమే పనికొస్తుంది ఎక్స్టర్నల్ యూసేజెస్కి తప్పితే ఇంటర్నల్ యూసేజెస్ కానీ ఎందుకు పనికిరాదు ఏఐ. సినిమాకి ఎందుకు వెళ్తామంటే హ్యూమన్ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతాము. భక్తి కానీ, రొమాన్స్ కానీ, లవ్ కానీ, ఎఫెక్షన్స్ కానీ, బాండింగ్ కానీ, బాధ కానీ, ఇలాంటి ఎమోషన్స్ని పండించినప్పుడు సినిమా మనం చూస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎమోషనల్స్ అన్ని క్రియేట్ చేస్తుందా, పండిస్తుందా? ద మోర్ న్యాచురల్ ద మూవీ. కొన్ని సినిమాలు అసలు ఏమీ ఉండవు, సింపుల్గా ఉంటాయి. ఓ లారీలు లేచిపోవు, అది పోవు, ఇవి పోవు, కానీ కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకు? ద మోర్ యూ డూ న్యాచురల్ అ మూవీ అండ్ గివ్ ఎమోషన్స్ వీలైనంత ఇస్తే ఆ సినిమా అనేది పండుతుంది. సో మనం రక్త మాంసాలు ఉన్న మనిషి, మనం ఎమోషన్స్ ఉన్న కామన్ మెన్. వీ నీడ్ ఎమోషన్స్, వీ నీడ్ న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ థింగ్స్, అండ్ వీ ఆర్ సర్వైవింగ్ విత్ ద నేచర్. ద ఫ్యూచర్ ఈజ్ సేవింగ్ ద నేచర్, నాట్ ద టెక్నాలజీ. Technology is not going to work because 70% of the nature has got spoiled. ఇంకా మనం ఇంకొక 20% ఈ టెక్నాలజీస్ అన్నీ తీసుకొని వచ్చి ఇంకొక 20% నేచర్, ఈ టెక్నాలజీస్ అన్నీ నేచర్ని స్పాయిల్ చేస్తాయి. ఇంకా 20% ఇంకా మనం ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ 10% ఆఫ్ నేచర్తో మనం సర్వైవ్ అవ్వాలి. అందుకే ఇవన్నీ ఆర్టిఫిషియల్ లైఫ్, మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, పెయిన్, ప్రెషర్, యాంగ్జైటీ, డిప్రెషన్, 30 yearsకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? ప్రకృతిలో ఉన్నవాడికి చూడండి, జంతువులకి ఎందుకు ఇవ్వట్లేదు? జంతువుకి హార్ట్ అటాక్లు ఎందుకు లేవు? జంతువులకి మలేరియా ఎందుకు లేదు? జంతువులకి స్ట్రెస్ ఎందుకు లేదు? స్ట్రెయిన్ ఎందుకు లేదు? డిప్రెషన్ ఎందుకు లేదు? బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ అ న్యాచురల్ వే. వాళ్ళ జీవితాన్ని న్యాచురల్గా లీవ్ చేస్తున్నాయి. మనమే ఆర్టిఫిషియల్గా లీవ్ చేస్తున్నాం. ఎంత ఆర్టిఫిషియాలిటీ మనం తీసుకుంటామో